చారన్నం తినేస్తున్నావు, కూర తినవా? తినేసాగా. నీకేం మిగల్చలేదు కదా. ఎవరైనా తలుచుకుంటున్నారేమో. ఇంకెవరు? మా దొరగారు. నాకు పొలక మారలేదు, నన్ను తలుచుకోవట్లేదేమో. వద్దులేండి, ఇప్పుడు ఆ రోజు వద్దు. మనం తలుసుకుంటే ఆరికి పలక మారుతుంది, తట్టుకోలేరు. అదేంటి సార్, మీ కాళ్ళు మీరే పట్టుకుంటున్నారు? నా కాళ్ళు లేదు, ఇంకొకళ్ళ కాళ్ళు పట్టే లోపల వెళ్ళిపోతే చాలు. ఓ గాడ్, ఎంత మాట అన్నారు. ఒక పక్క మన ప్రాజెక్టులు మర్రి చెట్టులాగా ఊడలు వేస్తూ కోట్లకు పడగలెత్తుతుంటాను. ఇదిగోండి బ్రహ్మాండమైన డీల్. మన భీముని తోటలకి ఎట్లండయ్యా. జపాన్ ఆ గోల్ ఆప్, మనం స్టాప్ ఇట్. జయరామ్, జయకృష్ణ, డాడీజీ పిలుస్తున్నారు, ప్లీజ్ కమ్. రాజావారు నాకు పవర్ ఆఫ్ టర్నమా ఇచ్చారు, అయినా నేను ఎప్పుడు ఏ పని చెప్పకుండా చేయలేదు. అన్ని వారి అనుమతితోనే చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. మీరు కూడా దస్కత్ చేయండి. జపాన్ రాణి గారు ఎక్కడా? అక్కడ గెస్టులతో మాట్లాడుతున్నారండి. ఇవాళ శ్రీ అమ్మాయి గారు పుట్టినరోజు కదా. అడ్డడ్డడ్డడ్డే, నాకు చెప్పలేదు ఏమిటి? వస్తున్నాను, చెప్పు. చిత్తం. అలా కూర్చోండి. నాన్న, అరే ఎవరక్కడ మళ్ళీ మొదలెట్టారు? అయ్యా, ఇవన్నీ బ్యాంకులు వేసేద్దాం. రాజకుమార్ ప్రతాప్ రాణా గారు అయ్యో వచ్చారు. బాబోయ్, రాణాగారే మన ఇంటికి ఈ జాగ్రత్త పెట్టు. అయ్యా రాణాగారు, అయ్యా. అలా గలక్క. అమ్మాయి గారు ఇట్రండి, బేగరండి. అమ్మాయి గారు అని పిలవకూడదు, కావేరి అని పిలవాలి. ఓహో, నాకు బాగోదు. నేను అమ్మాయి గారు అనే పిలుస్తాను. రండి. రాను. నువ్వు అలా పిలిస్తే మన బస్సులో లాగే నువ్వు నన్ను ఎందుకొచ్చావనుకుని అల్లరి పడతారు. కావేరి అంటే ఏదో మొగుడు పెళ్ళాలే అనుకుంటారు. మనం కాముగా. ఎందుకు కాము? తాళి కట్టావుగా. అదే చెప్పానుగా అమ్మాయి గారు, పేడా పోవడం కోసం కట్టిన తాడు అంతే. ఏం కాదు, మగవాళ్ళకి అది తాడే కావచ్చు, కానీ ఆడపిల్లకి మంగళసూత్రం అమ్మవారి ఆజ్ఞ, దీవెన. సర్లేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని పైకొచ్చి గచ్చోండి. సప్పును రండి, సరదా చచ్చిపోద్ది. భయపడకండి, రండి. పర్వాలేదు అమ్మాయి గారు, నేను పట్టుకున్నానుగా, భయం లేదు. రండి. కాలు జాగ్రత్త. లోపలికి వెళ్ళి చూడండి. పులికాలు ముందు పెట్టండి. ఎంత బాగుందో.
ఇక్కడ పెట్టావా? వీటి కోసం చెట్టు కింద వెతుకుతున్నాను. అన్ని తెచ్చావు గాని అసలైంది మర్చిపోయావు. అద్దం స్వామి, అద్దం. అది లేనిదే పాపిడి తీసుకోవడం, బొట్టు కాటుకు దిద్దుకోవడం ఎలా? అందాక టీల్ కన్స తెమ్మంటారా? నువ్వు అలా కళ్ళు పెద్ద చేసి చూస్తుండు, నేను బొట్టు దిద్దేసుకుంటా. ఎలా? ఇలా కదలకు, కన్నార్పకు, అలాగే ఉండు. ఒక్క క్షణం అయిపోయింది. నిజంగా నా కళ్ళల్లో మీ బొమ్మ కనిపించిందండి. అవును కదా. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట. నిజం ఒట్టు. మగపిల్లలు పుట్టినంత ఒట్టు. కావాలంటే నా కళ్ళల్లో చూడు, నీ బొమ్మ కనిపిస్తుందో లేదో. ఏది? నాకేం కనిపించట్లేదండి. పద, ఆఫీస్కి టైం అయింది. ఫ్రీ పకోడీ. డబ్బులొద్దు బాబు, ఊరికినే వేడి వేడి పకోడీ. రాండి బాబు రాండి. రాని రాని రాని. ఇంకోలా తీసుకున్నారా మరి? ఇంకోలా. వట్టి వేరు సర్బత్ బాబు, ఇంకోలా ఇంకోలా. గ్లాస్ ఒకే రూపాయి, గ్లాస్ ఒకే రూపాయి. ఉల్లిపాయ పకోడీ ఊరికే, ఇంకోలా షర్బత్ రూపాయికే. అది కొంటేనే ఇది తింటాం. అందమైన జంటలు రండి, ఊరికే పకోడీ తినండి. ఫ్రీ పకోడీని బోధ పెట్టావు. ఇంకోలా నాకొద్దు, పకోడీది. అలానే అండి. ఫ్రీ పకోడీకి మంచినీళ్ళు ఎవరు? దండాలకు అంత మంచినీళ్ళు ఎవరు? 2 రూపాయలు. కారం ఎక్కువ వద్దు. చమత్కారం చేసిన వాళ్ళకే గొడ్డు కారం, మర్యాదస్తులకు మామూలు కారమే, కమ్మటి కారం. ఉల్లిపాయ పకోడీ ఊరికే, ఇంకోలా షర్బత్ రూపాయికే. ఏం సావుకారులే, ఏం కావాలా? నీకు తెలీదా? డబ్బులు లేవు. నాకు ముద్దిస్తారా? పకోడీలు ఇస్తాను. ఇద్దరం కదా, ఒక ముద్ద ఎలా ఇస్తాం? ఒరే రాస్కెస్లు, ఓ పని చేయండి. మీరే నన్ను శిరో వైపు నుంచి ఒకేసారి ముద్దెట్టండి, అప్పుడు ఒకటైపోద్ది. అందరికి వేయించి పెట్టాం, మనం ఒక్కటి కూడా రుచి చూడలేదు. అలాగే శివరాకరి వాయేసే ముందే అన్నంలో కూరగా ఉంటుందని. అమ్మాయి గారు నోరూరుతుందా? ఇప్పుడే తినేయండి. కానీ డబ్బులు లేవే. అదేంటి? డబ్బులు లేని వాళ్ళకి నువ్వు ముద్దిస్తే పకోడీలు ఊరికే ఇస్తావుటగా. అమ్మ బాబోయ్, సెటప్ సెటప్. కళ్ళు అవుతాయి అలాంటి సరసం ఆడితే. అయినా నేను అలాంటి పని చేస్తానని మీరు ఎలా అనుకున్నారండి? ఏమో, గుర్రం ఎగరావచ్చు. అమ్మాబోయ్, అమ్మోరు తల్లే, అమ్మాయి గారికి గాలి సోకింది, గాలి సోకింది. రాత్రికి అమ్మాయి గారి కల్లోకి వచ్చి కాపాడు తల్లే, గాలి దెయ్యాన్ని తల్లే. అదేంటి అమ్మాయి గారు అలా భయపడుతున్నారు? పకోడీలు అయిపోయి, పచ్చిమిర్చి ఉంది. చూడు పిల్ల, నీ దుకాణం రేపు ఈ బజార్కి రాకూడదు. ఆ ఓట్లైన్ చెప్పమన్నాడు. రేపు ఈ బజార్కి వచ్చావో ఇయాలి సిల్లర్ వాడుకున్నట్టే రేపు నిన్ను వాడుకుంటాం. డేంజర్ నీది కాబట్టి నీకే చెప్తున్నాం.
ఏం గురువా పకోడీలు అయిపోయాయా? చెప్పాగా పకోడీలు అయిపోయాయి, మిర్చే మిగిలిందని. ఆగే, నేనేం చెయ్యా, నా డబ్బు నేను తీసుకుంటా. థ్యాంక్ యూ, గుడ్ నైట్. నమస్తే అన్న. అగు దీని తల్లి ఏంది వయ్యాయిలొల్లి, అసలు విలన్ గాని నేను జర చిన్నగా 2 దెబ్బలు కొట్టి నన్ను ఇడిచేయ రాదే. నా పేరు సర్వర్ సుందరం. సర్వర్ గా పనిచేసి పైకి వచ్చి హోటల్ ప్రొపరేటర్ అయినా. ఈ హోటల్ నాదే. నీ బండి ఈడికి వచ్చింది, నాకు కాని బోని లేకుండా చేసింది. నీకు సంజాయిస్తామని పూరలేదో సరదా పడితే నేను సరేనన్నా. మా అబ్జయ్య రాదే. నీ బండి ఈడనే ఉంటే నేను దివాలా తీసేది పక్క. భలేవాళ్లే సార్, మేమేదో బక్కాళ్ళం. నేను ఒకప్పుడు బక్కనే. నువ్వు చేసిన పకోడీలు 6 ప్లేట్లు నేను ఒక్కనే తిన్నా. తమ్మే జబర్దస్తిగా చేసినావు. నీతో ఏదో అందామనిపిస్తోంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తోంది.